బ్రదర్ నమస్తే బ్రదర్, ఏ ఊరు మీది? మాది బట్రేపల్లి, తలుపుల మండలం, కదిరి తాలూకా. సో ఏంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ఒక యువకుడిగా మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేది మాకు స్టార్టింగ్ నుంచి నచ్చలేదు. అయినా మేము ముందు నుంచి టీడీపీ పార్టీనే. సో కానీ ఒక సర్పంచ్ ఎలక్షన్స్ జరిగేటప్పటికి ఏమైనా చేస్తాడేమో న్యాయాలని మాకు సంబంధించిన వాళ్ళు నిలబడడంతో వాళ్ళకి హెల్పింగ్గా స్ట్రాంగ్గా వాళ్ళకి సపోర్ట్గా మేము నిలబడినాం. అప్పుడు కూడా గెలిపించాం. తర్వాత ఇప్పుడు మా వారికే ఏ విధంగా సపోర్ట్స్ లేదు ఆ ఎమ్మెల్యే నుంచి, కదిరి నుంచి అయితే. అక్కడ ఆ ఎమ్మెల్యే వాళ్ళకి సపోర్ట్ చేసినా చేయకపోయినా ఇంకొకరు కానీ ఎవరు చేసినా మనకు ఆ పార్టీ నుంచి ఒక సర్పంచ్కే నీకు సపోర్ట్ లేదంటే మామూలు మా ఏరియాలో కార్యకర్తలకి ఏ విధంగా సపోర్ట్ చేస్తారో అది మాకు తెలియదు. కానీ ఇక్కడ ఇప్పుడు ఆ ఎమ్మెల్యే కానీ నెక్స్ట్ వేరే ఎమ్మెల్యే కానీ ఎవరు నిలబడినా కదిరిలో అయితే మేము ముందు నుంచి టీడీపీ అని చెప్పాము. అదేవిధంగా కందికుంట వెంకటప్రసాద్ గారు ఎప్పుడు నిలబడినా ఇప్పటికి 5వ సారి నిలబడ్డాం. ఈసారి నిలబడితే 5వ సారి అవుతుంది. ఫస్ట్ ఆయన ఇండిపెండెంట్ నుంచి వచ్చారు. ఆయన్ను ఈసారి గెలవడం అనేది ఆ వైసీపీ పార్టీకి అసంభవం. కదిర్లో ఏ ఒక్కరికి టికెట్ ఇచ్చుకొని ఎవరిని పెట్టుకొని కదిర్లో టీడీపీ కందికుంటను ఓడించడం అనేది ఆ వైసీపీ తరఫు నుంచి అసంభవం. అది జరగని పని. అక్కడ ఆయన ఒక ప్రజలకి నీ పార్టీ నా పార్టీ అని లేకుండా, నీ కులం నా మతం నీ ఇంకో కులం అని ఏ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి అన్న అంటే ఆపద్బాంధవులా ఆదుకునే వ్యక్తి, అంత పేరు కలిగిన వ్యక్తి కదిరిలో కందికుంట వెంకటప్రసాద్. ఇప్పటి వరకు మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంతమంది ఎమ్మెల్యేల్లో నుంచి కూడా ఇప్పటికీ పేరు పొందిన వ్యక్తిగా నిలబడిన వ్యక్తి అంటే ఒక కందికుంట వెంకటప్రసాద్ గారు మాత్రమే. నేనైతే ఆల్రెడీ ఇప్పుడు ఒక మూవీ డైరెక్టర్గా ఒక మూవీ చేస్తున్నాను. అది కొంచెం పర్సనల్స్ ఉన్నాయి నాకు, తర్వాత చేసుకుంటాను. ఇంకా కొంచెం మూవీ ఫీల్డ్ అంటా ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూవీ ఫీల్డ్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో చూసాం. కానీ మూవీ ఫీల్డ్లో ఉన్న పెద్దలు ఎవరు ఎందుకని మాట్లాడట్లేదు? అది మనకు తెలియదు. వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడకూడదు. ఎందుకంటే నేను ఇప్పుడు ఫస్ట్ అడుగులేస్తున్నావు అని నాకు అవన్నీ తెలియవు. కానీ మూవీ గురించి మాట్లాడించుకోకూడదు. ఇక్కడ రాజకీయం గురించి అయితే మా కదిరి నియోజకవర్గం నుంచి కందికుంట గారికి తప్ప ఇంకే ఒక్కరికి అక్కడ అతనే వచ్చి నిలబడినా కూడా గెలిచే ప్రసక్తి అయితే లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చి కదిరికి వచ్చి నిలబడినా గెలిచే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఆయన ఇన్నాళ్ళు 2-3 సార్లు ఓడిపోవడం కూడా 2 సార్లు జరిగింది. ఎందుకు ఓడిపోయారంటే అక్కడ ఎవరైనా నెక్స్ట్ వస్తే ఏమైనా చేస్తారేమో, ఏమైనా ప్లస్ పాయింట్ ఉంటుందేమో అని జనాలు నమ్మారే తప్ప ఇప్పుడు ఎవరు వ్యక్తి ఎవరు మెయిన్ అనేది అక్కడ తెలిసిపోయింది జనాలందరికీ. చిన్నగా ప్రాక్తూ పోతేనే ఏదైనా తెలుస్తుంది అనమాట. ఆ చిన్నగా జనాలకి పూర్తి స్ప్రెడ్ అయిపోయేసరికి మొత్తం అందరూ ఆయన అభిమానులు, ఆయన మనుషులు అయిపోయినారు. ఒక సొంత ఓటింగ్ కూడా ఆయనకు చాలా ఉంటుంది. ఇప్పుడు పార్టీ తరఫున ఉంది. ఎవరు కూడా అక్కడైతే టీడీపీని జయించడం కదిరి నియోజకవర్గంలో ఎవరి వల్ల కాదు. స్టేట్లో ఏంటంటారు పరిస్థితి? మరి స్టేట్లో కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశాలు లేవు. ఎందుకని అంటారు, ఆయన చేసిన పనులు ఏ ఒక్కటి కూడా సక్రమంగా లేవు. సో అందుకోసమని ఆయన వస్తాడని నమ్మకాలు లేవు. ఇప్పుడు విద్యా దీవెన అన్నారు, 18,000 అన్నారు, ఆటో వాళ్ళకి డబ్బులు అన్నారు, ఏవేవో అన్నారు. ఇవన్నీ ఇచ్చుకుంటా పోయినా కూడా ఏ ఒక్కరికి నువ్వు ఇస్తున్నావో కూడా తెలియదు. ఒకరికి ఇస్తే 10 మందితో పీకుతున్నావు. ఆ 10 మందితో పీకినా నీ పార్టీ కోసమో నీ కోసమో ఎందుకు యూజ్ చేస్తున్నావో కూడా తెలియట్లేదు. చాలామందికి కన్ఫ్యూజన్ చాలా ఉంది. అయినా ఆయన చేసే ఇప్పుడు ఒకప్పుడు మనకున్న రాష్ట్ర బడ్జెట్కి ఇప్పుడున్న రాష్ట్ర బడ్జెట్కి లోడ్ బడ్జెట్ ఎంత ఉందో తెలుసు. అదంతా కూడా ఎందువల్ల హైప్ చేశాడో ఏం చేశాడో కూడా ఎవరికి తెలియని పరిస్థితి. మరి ఏ ధైర్యంతో 170 అంటా ఉన్నాడు ఇప్పటికీ? అంటే ఇప్పుడు చాలామంది చెప్తున్నారు ఆయన ఏమైనా కలగంటున్నాడేమో తప్ప చరిత్రలో 175 రావడం అంటూ ఆయన వల్ల కాదు. ఇంకా పైన ఫ్యూచర్లో కూడా ఆయన ఎంతవరకు బ్రతుకుతారో తెలియదు. కానీ అంతవరకు అయినా కూడా 175 కొట్టమనండి. అప్పుడు ఈ ప్రపంచంలోనే వరల్డ్ రికార్డులో ఉంటాడు ఆయన. అది జరగదు ఎవరికి. అంటే ఏదైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొన్ని కామెంట్స్ చేశారు, టీడీపీ ఎమ్మెల్సీలకు ఓట్లు వేసిన వాళ్ళు మా ఓటర్లు కాదు అని చెప్పి. సో ఇప్పుడు ఈ ఎన్నికలకు కూడా వాళ్ళకి సపరేట్ ఓటర్లు ఏమైనా ఉండొచ్చు? అవును, వాళ్ళ ఓటర్లు కాకుంటే వాళ్ళ ఓటర్లు వాళ్ళు వేలు డబ్బులు ఇచ్చారు. మాకు డిగ్రీలు చేసిన వాళ్ళకి, మన ఒక ఎంప్లాయీస్కి ఒక్కొక్కరికి ఓటుకి 5,000 10,000 ఇచ్చి మా కళ్ళ ముందర కూడా మేము చూసాం. మా మనుషుల్ని పిలిచిపోతుంటే కూడా ఓట్లకు సరేలే మేము అప్పుడు కూడా చెప్పాం, డబ్బులు తీసుకునే వాళ్ళు తీసుకోండి, కానీ మన టీడీపీల తరపుల నుంచి డబ్బులు రాదు, వేసేవాళ్ళు ఇక్కడ వేస్తారు అక్కడ వేస్తారని ముందుగానే చెప్పాం. ఇప్పుడు అక్కడ నుంచి డబ్బులు తీసుకున్న వాళ్ళు కూడా మా ముందరే మాకు ఇచ్చేది చేసినా కూడా మా వాళ్ళు ఎక్కడ పడిన ఓట్లు అనేది మాకే తెలిసింది. ఇప్పటికే కాదు ఎప్పటికీ ఆయన ప్రస్తావన అనేది జరగదు.